ఇక్కడ కాదు దేశం మొత్తంలో ఎక్కడ చేయొద్దు. 31 दिसंबर 2021 से पहले हम भारत में इस्लाम और ईसाईयत को ख़त्म करेंगे. ये हमारा संकल्प है, मेरा संकल्प है. క్రైస్తవ్యాన్ని కాపాడుతాం. క్రైస్తవ్యాన్ని చంపడానికి ఎవరు ముందుకొచ్చినా మీ డెడ్ లైన్ మీరే గీసుకుంటున్నారని మర్చిపోకండి. ఎవ్వరూ ఆపలేరు. బివేర్ ఆఫ్ గాడ్. దమస్కులో ఉన్న క్రైస్తవులను అంతం చేసేంత వరకు ఊరుకోను. చదువులకు పదవులకు లేని విదేశీయత, క్రీస్తును నమ్ముటకు ఎందుకు ఉదాసీనత. మత మార్పిడి కాదు క్రైస్తవ జీవితము, మనసు మార్చు పద్ధతని దేనికైన ఎరుగుము. మత మార్పిడి కాదు క్రైస్తవ జీవితము, మనసు మార్చు పద్ధతని దేనికైన ఎరుగుము. మనసు మార్చు పద్ధతని దేనికైన ఎరుగుము. శాంతికే చేస్తున్న క్రైస్తవ్యం, విమర్శకు ఎగుతున్న విశ్వాసం. శాంతికే చేస్తున్న క్రైస్తవ్యం, విమర్శకు ఎగుతున్న విశ్వాసం. ఎవరిది లోకము, అమ్మ కడుపులో ఉందా కుల మత భేదం. అందరూ పొరుగు వారి ఎవరిది లోకము, అమ్మ కడుపులో ఉందా కుల మత భేదము. రెండడుగులు వేయుటకు రెండేళ్ళు పట్టిన ఈ జన్మ ఎందుకని ఎవరికైనా తట్టిన. రెండడుగులు వేయుటకు రెండేళ్ళు పట్టిన ఈ జన్మ ఎందుకని ఎవరికైనా తట్టిన. ఈ జన్మ ఎందుకని ఎవరికైనా తట్టిన. చంపితే చస్తుందా క్రైస్తవ్యం, విమర్శకు ఎగుతున్న విశ్వాసం. చంపితే చస్తుందా క్రైస్తవ్యం, విమర్శకు ఎగుతున్న విశ్వాసం.
శాంతి సహనానికి మారు పేరు యేసు ప్రభు, ప్రేమ విప్లవానికి ఈయనే పరమగురు. రిక్తునిగా చేసుకొని రక్తము చిందించిన తీరుతుండ ఈ రుణం లోకమంత ఇచ్చిన. రిక్తునిగా చేసుకొని రక్తము చిందించిన తీరుతుండ ఈ రుణం లోకమంత ఇచ్చిన. తీరుతుండ ఈ రుణం లోకమంత ఇచ్చిన. చంపితే చస్తుందా క్రైస్తవ్యం, విమర్శకు వీగుతున్న విశ్వాసం. చంపితే చస్తుందా క్రైస్తవ్యం, విమర్శకు వీగుతున్న విశ్వాసం. ఆవగించగా ఎదిగి ఆకాశం కంటే కలువరికి పైకి లోకానికి తాకి విస్తరిస్తూ ఉన్నది నేటికి. మనిషి మనుగడపున్న ప్రతి జ్యోతికి విస్తరిస్తూ ఉన్నది నేటికి. మనిషి మనుగడపున్న ప్రతి జ్యోతికి. చంపితే చస్తుందా క్రైస్తవ్యం, విమర్శకు వీగుతున్న విశ్వాసం. చంపితే చస్తుందా క్రైస్తవ్యం, విమర్శకు వీగుతున్న విశ్వాసం. బైబిల్ కాలానుగుణంగా చదివితేందే. ఈ రోజుల్లో కాలానుగుణంగా చదువు వెస్తని బడి, కాలానుగుణంగా వెస్తని దేవుని గుడి ఇల్లావు భాగవించు. కాబట్టి మీరు మీరు వాక్యంతో జాగ్రత్తగా వచ్చేసరి ఈ లోకంతో జరిగేని ఈ 2 రోజుల్లో జరిగేని సంఘటనలకు మీరు పూజేసేది. ఏనా పూజ జరిపేస్తారు పాస్టర్ గారు పాయేస్తుంది. మతోన్మాదులతోలే పోరాటంకి మంచి పాస్టర్ గారు ఏమంటారు ప్రవీణ్ పగడాల, చాలా మంచి సేవకుడు. సత్యం వెసలకి నోటితోడు ప్రతి ప్రశ్నని అడిగిసరి చక్కగా సమాధానం మీనసి ప్రతి రోజు ఎవరైనా హాటకుండా తమ సెమినార్ కాన హాట ఎవరి ద్వారా సత్యం ప్రకటించాలి ప్రయత్నం కితే. అసలైన ప్రశ్నకి సిసలైన జవాబు ఈయనని ಇವರೇ ప్రవేశపెట్టారు. రక్షణ టీవీ ఛానల్ తరి ಇವಸಿ మా మధ్య ఇలాకి క్రైస్తవ్యం అంత ಹೆರಿಕಿತು. ప్రతి న్యూస్ ఛానల్ తెరికిదు, టీవీ 9 తెరికి, సాక్షి తెరికి, మంత్రితో సహా చాలా దిగ్భ్రాంతి కలిగించిన వార్త ప్రవీణ్ ప్రగడాల అన్నయ్య గారు మరణం మృతి. ఈ పాయింట్ వెనకాల చాలా కుట్రమనేంచి క్రైస్తవులు ముండిపడ నే పత్తక తక్కి చాలా గొడవలు రేగిను రాజమండ్రి ప్రాంతం అంతా. అవును కాబట్టి హెరికిత్తిసారి మనిషిని హెరికిత్తారు. ఈ రోజుల్లో చాలా క్రూరులు మనిషిని హెరికిస్తారు, చాలా క్రూరత్వం కలిగిన వారు మారో ఓరుత హచ్చిసరి మన జంతువులు కాపుల మంగే పిస్తాను కానీ మనిషి వేటాడ సరి విశ్వసి మన ప్రవీణ్ ప్రగడాల అనే గారు ఇలాగే వేటాడి ప్లాను తొలే పాయేస్తారు. సీసీ కెమెరా కాణ బిర్జిట్ వాహిన అయితే చూడాలి. తర్వాత ఒక బాంబులంటే పేలుడు వస్తే ఏ ప్రాంతం ఇలా కానీ ఎవరికి ఏది మచ్చ ఇల్లే బైకుతకి ఏది మచ్చ ఇల్లే ఇలా ఒక ప్రణాళిక బద్ధంగా అవి కాస్తారు. ఈ రోజుల్లో క్రైస్తవ ప్రపంచం మరి చాలా బాధపడి ఈ విషయం మనసుకి ఎలా మారో హేరికినాయి వీక్షించినాయి. అవును కాబట్టి మంగేస్కి వెళ్తే శ్రమలకు మన్ను క్రైస్తవుడు ఆర్తిసరి నేను సుఖాలకు అనుభవించేది ఈ రోజుల్లో సేవకులు వెసించండి. కానీ ప్రతిరోజు క్రైస్తవులకి శ్రమలకు మన్ను నుంచి మీరు బాణ అతీదే మీకు సుఖాలకు వెళ్ళావు. మీరు సుఖాలకు మంచి వాగ్దానాల పేరట మోసం తీర్చనని నీకే వాగ్దానము పరలోక రాజ్యం ఇది వాగ్దానము లేదు నీ కొరకు ఈనాటి వాగ్దానము. అంతేగాని కొత్త సంవత్సరం వార్తిసరి వాగ్దానం రెత్తుసరి దేవుడు కాపాడనేసి ఏది బాధ హియోసి ఏది శ్రమలకు అనుభవించోతి ఇది వాగ్దానాలు కాదే.
అసలు సిసలైన వాగ్దానం ఆయనే మనకు నిత్య జీవం అనుగ్రహించునన్నదియే తానే మనకు చేసిన వాగ్దానం నిజమనే. అయితే అసలు సిసలైన వాగ్దానం ఏ వాగ్దానం కొరకే కదా ఇచ్చగా కష్టం అనుభవించిన మారో. ఇచ్చే కదా ప్రతిరోజు దేవుని వాక్యం వెంజాతకి వాహించండి మీరు. ఇచ్చగా కష్టము బాధ తర్వాత చాలా మంది హింస భరించి మీరు దేవుడు పిసలాడిలో తగిల్చికి ఏ రాజ్యం కొరకే ఏ వాగ్దానం కొరకే లేకపోతే మారు దేవుడు పిసహ మంతు సలాడినాయి కానీ తుప్పు జాడలే మారు దేవుడు పిసహ మారు మంచలాడ ఏ రతకి చాలా మంది దేవుడు పిస్తుస్తారు. చాలా మంది దేవుడు నమ్మినారు ఇల్లోరి దేవుని వైపు దేవుని కథ వేస్తారు తిరుగుబాటు తినరు మనరి ఎలతరతోలే ఎలతి మతోన్మాదులతోలే పోరాటం నిత్యం పోరాటం కిహించేసి ప్రవీణ్ ప్రగడాల గారు చాలా మంది హనీ జాన్సన్ విజయ ప్రసాద్ రెడ్డి చాలా మంది ఈ మతోన్మాదులతో పోరాటం తినరు మనరి. మత్తయి సువార్త 16 అధ్యాయం 24 వచనం. అప్పుడు యేసు తన శిష్యులను పిలిచి చూచి ఎవడైనను అంబాసిచ్చి నంగే నా చేచు వానసిచ్చి తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఇచ్చేసి యేసుక్రీస్తు సిలువ ఇచ్చి ఈ రోజుల్లో గుడ్ ఫ్రైడే రోజు ఇదిగో వచ్చే నెల వాహిన గుడ్ ఫ్రైడే రోజు ఏనేచు యేసుక్రీస్తు సిలువ చెక్కతి देखा रोड वाई पाचिनरी ये दिया है ये की बाइबल के अर्थ में है तन्ना सिलुवा येसु क्रिस्तु सिलुवा है मांगे मनी सिलुवा तन्ना सिलुवा हां तन्ना सिलुवनु ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సిలువ సరేనై ఉరి శ్రమలుగా బాధలుగా ఉమ్మి వేతయా కొరడ దెబ్బయా ఈ లోకమునికి ఓపే యేసుక్రీస్తు లాంటి మహనీయుడువే ఓపాలే నీకేని కోపనే. ఆనాటి ప్రారంభ సంఘము మరి చాలా మంది మనరి ఎవరు చాలా హింసలుగా బాధలుగా శ్రమ పడితేరి ఒక యోహాను ఇచ్చివా అపోస్తలుల్లో ఎక్కితి చాలా మంది మనరి ఒక స్టెఫన్ ఇచ్చివా పౌలు గారు ఇచ్చివా తిమోతి గారు ఇచ్చివా ఎవరైనా చెరసాలలో పెట్టించ ఖైదీలుగా పెట్టించ చాలా హింసలు జరిగితు. ఎలాంటి హింసలకే క్రైస్తవులు కూడా ఈ సుఖాల కోసం క్రైస్తవుడు మారో ఇలా ఎప్పుడు బాధలు అనుభవించినాయి బాధ అనుభవించి సరే మంగ పరలోక రాజ్యం చేసి తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవడనేవు. ఎచ్చటైతే దేవుడు కుమారులు ఎచ్చటైతే క్రైస్తవులు ఏనంతకెళ్ళినది మంగళ తోరు మనే క్రైస్తవులు ఎవరి తోరిట కూడా అమర్ తోరు యేసుక్రీస్తు తోరు ఏ తోరు ఉజేవాహాలే క్రైస్తవుడు క్రీస్తును విశ్వసించిన వాడు క్రీస్తు అనుచరుడు క్రైస్తవుడు క్రీస్తు ధరించితసి కాబట్టి ఏ క్రీస్తు ధరించితసి క్రీస్తు లేతి బాధాడైను. క్రీస్తు ఎప్పుడండి సుఖము అనుభవించితే స్వస్థడు ఎప్పుడు క్రీస్తు సుఖం అనుభవించలే బైబిల్తా ఎప్పుడు బాధ చర్ణాది తానంటే బాధయ చర్ణాది తానంటే ఆయనండి శుభవార్త వేస్తేకి ఎంబటే ప్రారంభం అంటే మరి అమ్మకి ఇచ్చుకో బాధయ ఇచ్చుకో అవమానాలుగా ఎంబటే బాధ మొదలుకొని తల ఓర్చుటకైనను స్థలము లేదు. అమరకి యేసుక్రీస్తు స్థలం ఇల్లాతే నిజే ఇరుకుతా ఏమన్నా తీర్పేరి జన్నతే ఎరికిత్తి సరి చివరి వరకు కూడా యేసు శ్రమలు చాలా అనుభవించి వచ్చేసి అవునుగా. కాబట్టి క్రీస్తు ధరించబడితే మంగే శ్రమలు కడును శ్రమలుగా ఎಷ್ಟైతే శ్రమలు అనుభవించితే ఏమని కుమారుడు ఆనాయి ఏమని కుమార్తె ఆనాయి ఏమని నీర్కమాస్కత ఆనాయి ఏమని శిష్యులు ఆనాయి. ఏది మత్తయి సువార్త 10వ అధ్యాయం 38 వచనంతో మనే మత్తయి సువార్త 10వ అధ్యాయం 38 వచనంతో చదువు ఆయనకి మత్తయి సువార్త 10వ అధ్యాయం 38 వచనం. తన సిలువను ఎత్తుకొని
నన్ను వెంబడింపవలెను. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నా పాత్రుడు కాడు, నా శిష్యుడు కానేరడు. ఈ మన అవుతానా అయితే మనకి నా శిష్యుడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నా శిష్యుడు కాడు. ఇది మన అవుతానా నా మీరేసి ఆए నా మాగా ఆए నా శిష్యుడు ఆए నా అనుచరుడు ఆए క్రైస్తవుడు ఆए జరు క్రైస్తవుడు ఆए దోరుకు మట్టుకే ఇట కూడా క్రైస్తవుడికి పేరుకు మట్టుకే క్రైస్తవులు గాని మీరు మృతులే. ఇది వాక్యం మన మీరు అసలు మృతులేరా? మీరు హాహా చర్తులు లెక్కే, మీరు జీవంగా ఇల్లుతారు, నా దోరు దిట్ట కొడతారు కానీ మీరు హాతరితో సమానం. ఒకవేళ నా దోరు ఇట కొడితే నేను ఏమికుడు అయినా ఎన్నెన్నో బాధలు, హింసలు, దెబ్బలు నీకేమను నాకేమను. కాబట్టి క్రైస్తవులు అయినందుకు మరో బాధ అనుభవించాలి. ఒకసారి ఎరికినో అసలు బైబిల్గా ప్రారంభ సంఘం ఏంటంటే కష్టాలుగా ఎదుర్కొంటే కేర్కిదు ఎబ్రి పత్రిక 11:38 ఎరికినో ఎబ్రి పత్రిక ఎరికినో ఎబ్రి పత్రిక 11:38 ఎబ్రి పత్రిక 11:38 నుంచి ఇబాహిర్కిదు చాలా మంది ఏనికి మచ్చరికే ప్రారంభ క్రైస్తవులకే 33 ఎరికినో వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, చదవండి, వాగ్దానములు పొందిరి, సింహముల నోలును ముయించిరి, అగ్ని అలమును చల్లార్చిరి, ఖడ్గధారణను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములలో పరాక్రమశాలులైరి, అన్యులు సేనను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారి పునరుత్థానము వలన మరలా పొందిరి, మృతులైన తమ వారి ఆహాచరి స్త్రీలకే మరి సువార్త వేసరికి తమ యజమానులుగా హత్తుసలే ఎనక ఆహాచరి హతసాక్షులు ఆహాచరి తర్వాత ఏనా అతడికే పునరుత్థానము ఓడ నింగ ఆయలేకే ఎవరి ఏనా అతడికే మరలా పొందుకున్నారు. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లగా యాతన పెట్టబడి, చాలా మందికి యాతన పెట్టబడిరి. మరి కొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదీను అనుభవించిరి. తర్వాత చాలా మంది కింద వచ్చిన రాళ్ళతో కొట్టబడిరి, రంపములతో కొయ్యబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఎలటి నీతిమంతులకి ఈ లోకము యోగ్యమైనది కాదు. నిజమైన క్రైస్తవుడు ఒప్పుకొనే ఈ లోకము యేసుక్రీస్తు హెరికించాలి. అసలు 33 సంవత్సరాలనండి యవ్వన దశంత అడుగు పెట్టండి. యేసుక్రీస్తు సిలువ వేసహ పాయ కుతుస్తరి ఒక అపొస్తలులను హెరికించారు. ఎవరి యవ్వనులు స్టెఫను హెరికించారు. యవ్వన దశ కలిగితసి ఎవన ఓపాతరి హాలిగా కుతుస్తరి. ఏదండి లోకము, ఈ లోకంతో నీతిమంతులు హిస్టోరిక నీతిమంతులు హాలిగా కుతుస్తరికి ఏదో బాధలు, నిందలు, అవమానాలు మంగే వ్యక్తికే చాలా హింసలకు పెట్టి బాధపరచడానికి లోకం తరి. అవునుగా బయటికి అట్టి
వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వాగ్దాన ఫలము అనుభవించలేదు. ఇవరి చాలా శ్రేష్ఠులుగా కానీ, ఇవరి శ్రేష్ఠులుగా హతసాక్షులుగా కానీ పరలోక రాజ్యము వాగ్దానము చేసేవా వరికిదు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచను గనుక వీరు అని ఉంది చూడండి, వీరు వాగ్దాన ఫలమును అనుభవించలేదు. వాగ్దాన ఫలమును అనుభవించలేదు. వాగ్దాన ఫలం ఇచ్చి సరి నేను ఒడిపించాపులా ఈ రోజుల్లో పేపర్ తా కొత్త సంవత్సరం రండి వాగ్దానాలుగా ఇవి. వాగ్దాన ఫలం ఏది ఆయనకే అసలు శిశులైన వాగ్దానం పరలోక రాజ్యం. ఏ పరలోక రాజ్యం కే మారుస్కే హచ్చీదకే వరకే స్వాతంత్రించుకొనేనరకే ಎಂಬ ವರಕು ಅಂಬಿಮನಿರ್ ಮರಿ ಪರದೇಶಿತ ಮನರಿ ಇವ ಹೇಗಿದ್ದು ಸರ್ ಹೇಗಿದ್ದು ఎవరి మంచి సాక్ష్యం పొందుతారు. ఏంటి సాక్ష్యం పొందుతారు? నా మీరేసి నా కొరకు చేసి నా మీరేసి ఇదిగో దూతల ఎదుటకే దేవుడికి సంతోషపడినిస్తే నా మీరేసి నా కోసం హయలు సిద్ధపడిసి ఇది దేవుడు తానంటి వాహిని గొప్ప సాక్ష్యం. నీ బోడి సాక్ష్యం నేను వేశానా? నేను 10 మంది ముప్పించేది ఎల్లెత్తి సాక్ష్యమా? దేవుడు తానంటి వాణి సాక్ష్యం. ఇది అసలైన సాక్ష్యం. నా ప్రియమైన కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచుంటిని. ఇది దేవుడి తానంటి వాహిని సాక్ష్యం. యేసుక్రీస్తు వాహిని సాక్ష్యం. దేవుడు తానంటి వాణి మా సాక్ష్యం. దేవుడు మా కొరకు వెన్నై ఏది సాక్ష్యం. నా కుమారుడు ఇదిగో నా కుమారుడు నేను కన్నాను గాని నా క్రియలు నెరవేర్చుచున్నాడు. ఇల్లెత్తి సాక్ష్యం మారు పొందితే ఎవరి మంచి సాక్ష్యం పొందుతారు. మంచి సాక్ష్యం కొరడా దెబ్బచిచ్చారి, యేసు కోసం సిలువ వేయబడతారు. అన్నిటి సిలువ వేయబడతారు. నేత్రాస శరీరాస అన్ని జీవబుడంబం అన్నిటి మంచి సాక్ష్యము చేసి ఇక్కడ ఇవా సాక్ష్యము పొంది మనము లేకుండా వారికి సరి మనము లేకుండా సంపూర్ణము కాలేదు. ఎవరు హజ్జలు ఆడాలి వారి పరలోకంతా అవి మనరి పరదేశి మనరి ఇవ మనము లేకుండా అంటే మారో హాతి అయితే ఎవరికి ఎలా 2 హెచ్చుకే మారో తుప్పు జాతాయి పరలోక రాజ్యం అనే అన్నమాట. అవునుగా వారికి సరి మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన వాగ్దాన ఫలము ఏనై పరలోక రాజ్యం. ఏది నీకు అసలు శిశులైన వాగ్దానం. మరి శ్రేష్టమైన వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. ఎవరి మా కొరకి అనుభవించాలోరికే పరలోక రాజ్యం హజ్జాలోరికే ఎవరి మారు హచ్చిసరి తుప్పు జానతాయి 2 దెబ్బే బంగారి రాజీ అన్ని సదుపాయం గట్టి రాజీ మరో ప్రవేశం కాబట్టి ఈ రోజుల్లో వెతికితే సరి ఈ లోకము క్రైస్తవులు దీని లోకమారే ఎలాంటి రోజుల్లో మనయి భయంకరమైన రోజుల్లో మనయి రేమిటి మారో చాలా బాధపడినాయి. ఎరికితే సరి ఈ రోజుల్లో ఉండి ఈ ప్రవీణ్ ప్రగడాల అనే గారు మరణాన్ని తీసుకెళ్ళా రాజకీయ మహాజీ నుంచి ఇవ్వ ఫస్ట్ చరణం తనానికి ఏమే కదా చదువులకు పదవులకు లేని విదేశీయత క్రీస్తును నమ్ముటకు ఎందుకు ఉదాసీనత? ఎందుకయ్యా మీరు ఉదాసీనత అయిపోతున్నారు? మత మార్పిడి కాదు క్రైస్తవ జీవితం. మతము మార్చినారు క్రైస్తవులు. మతం మార్చినారు ఈ కదా మతోన్మాదులు విర్రవీగిని క్రైస్తవులు ఎనకీనరి హింసించినరి బాధ పెట్టినరి సువార్త అన్నరాయి రాపేయుడత్తుసినరి చాలా రకాలుగా వెచ్చిని నాగడాకి హెచ్చుకో హింసకీనరి. మత మార్పిడి కాదు క్రైస్తవ జీవితము. మనసు మార్చు పద్ధతిని నేటికైనా ఎరుగుము.
మనసు మార్చే పద్ధతిని నేటిగానే ఎరుగు. రెండో చరణం దగ్గరే కదా, అందరూ నీ పొరుగే, అందరూ పొరుగువారు ఎవరిది ఈ లోకం? అసలు అమర్వ ఈ లోకం. భారతదేశం మాది, హిందూ దేశం, హిందువులకు మాత్రమే ఇది నిలయమైన దేశం. ఇది చాలా మంది మతోన్మాదులు, RSS ఎలా హీనరు కానీ అసలు ఇది అమర్వ ఈ లోకం, అమర్వ ఈ భూమి, నా భూమి, నా బాడ, ఇది నేను అనుకోనిది కానీ ఇది అసలు అమర్వై దేవునివై. అసలు ఇది భారతదేశం అమర్వై. ఒక హిందువులైతే రొయ్యాయికి, ముస్లింస్ రొయ్యాయికి, క్రైస్తవులు రొయ్యాయికి, సిక్కు రొయ్యాయికి, బౌద్ధ మతులు రొయ్యాయికి, జైనులు రొయ్యా దీనికి. అన్ని మతాలకు నిలయమైనది భారతదేశం. ఈ భారతదేశంతో ఈ మత కలహాల ఎక్కువగా జరిగింది. అవి విదేశాలతో ఇలా వెళితే మత కలహాలక అని రేపి క్రైస్తవుల హాలికి విధాలు. కానీ ఈ దేశత ఎక్కువగా ఆ రోజుల్లో ఎరికించాలి. మణిపూర్ ఘోరంగా జరిగింది. మణిపూర్ ఎక్కువ చాలా ప్రభుత్వమే ఎవరి హాలికి ఆశ లెక్క పత్రికా అసలు ఒక స్కెచ్ వేసా హాలికి లెక్క నెట్వర్క్ ఇల్లే अपने व्हाट्सएप में बैठा मगर काम पाड़ा दीचल इसके के कलो अरपुल उसके बिना पड़ा रे टू अन्नी नेटवर्क कुलप्स किया हां पाइस तेरी చాలా మంది ఎవరి హత్త సాక్షులు దేవుని కొరకు వధింపబడిన గొర్రె పిల్లలు బహిరికి తీసారి అందరూ పొరుగు వారి ఎవరిది ఈ లోకము అమ్మ కడుపులో ఉందా కులమత భేదం ఈ రోజుల్లో మాది అగ్రవర్ణ కులము మీది ఇచా కులము ఇది మతము ఇది ప్రాంతము ఈ విభేదాలుగా చాలా మంది కానీ ప్రేమైన దేవుని వల్ల ఒకసారి ఆలోచనకి తీసారి ఇవి అమ్మ కడుపులో ఇవి హిల్లావు కదా నీకు ఒక అమ్మ కడుపులో ఒక మతం వాడితే కులం వాడితే ఒక ప్రాంతం వాడితే ఇవి ఎజెండే వార్తూచికి ఖజరాయలే ఇలాంటి పుట్టించుకోడి తెరి తమి మతం తీ తమి కులం తీ పుట్టించుకోడి మూడో చరణంతో నాకేరేం కదా శాంతి సహనానికి మారు పేరు యేసు ప్రభు ప్రేమ విప్లవానికి అనే పరమ గురువు రిక్తునిగా చేసుకొని రక్తము చిందించిన తీరుతుంద ఈ రుణం లోకమంతా ఇచ్చిన ఈ లోకం తరి మారో తుప్పు జానతాయి ఏ విలువైన రక్తం కాచితి యేసుక్రీస్తు రక్తం తకి రుణస్థుల మచ్చిందే ఏనయ్యాలాడినాయి దేవుడు తాను కొట్టం జనిసి మారో డబ్బు పెట్ట రక్తం తి కొడకొడాలాయి ఎవసే మంగ వెంట కొట్టాం జనిసి అవుగా శాంతి సహనానికి ఈ క్రైస్తవులే మార్గదర్శకులు ఇచ్చి అల్లర్లు గొడవలు రేపి చాలా మంది క్రైస్తవులు టార్గెట్ కి హాల్కి ఈ రోజుల్లో మారమని కనుక వీళ్ళరా మీరు ఆలోచనకిద్దు మారొలితి ఈ చివరి గడియాలు కదా అన్నాయి కాబట్టి దేవుని కోసం వెనకంచు అయ్యాన ఒక పోరాట యోధులు మారు మచ్చిందే ఎస్టేద మంగే బైబిల్తా జీవ గ్రంథముతా దాని దోరు మా దోరు రోయినే అర్థమైతే జీవ గ్రంథంతా మా పేరు ఎక్కాలి ఇచ్చరి మా దోరు ఇవ రాజ్య బడలి ఇచ్చరి మామూలు కష్టమా చుకశ్రమ ఈ రోజుల్లో పాఠ్య పుస్తకాలలో భారతదేశంతా బ్రిటిష్ ప్రభుత్వము పరిపాలించేది పరిపాలనతి మరి మా భారతదేశం అంగీయదు మీరు మీ విదేశాల హత్తు బ్రిటిష్ తరమస్తే రీజి మారో చరిత్ర చదివినాయి ఇదే ఆగస్టు 15 1947 మంగే భారతదేశాన్ని బ్రిటిష్ వారు హియతే రీజి మారో పుచ్చినాయి పోరాటం కిత్తి పోరాట యోధులు చాలా మంది మన్నరి మహాత్మా గాంధీ భగత్ సింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొట్టి శ్రీరాములు చెప్పండి ఎలిజి బాగా చదివినాయి కదా చెండవందనమత మరి ఏమో వెంచీడు అయినాయి కదా బుక్
కూడా ఏ బుక్కుతో రాయబడితే ఎవరు దొరకచే ఏం లేదు ఏన వలన చాలా కష్టం అనుభవించుతారు. మహాత్మా గాంధీ కూడా గుర్తుస్తారు. వాట్సే చాలా మంది ఈ యొక్క స్వాతంత్ర యోధులు హెరికిచ్చారు. చాలా మంది హాహాచరి ఈ దేశం కోసం అయ్యలే శ్రమలు అనుభవించలే ఎవరు దొరక అమ్మి రచబడుతూ పాఠ్య పుస్తకాలలో చరిత్ర ఎక్కాచరెవరి మారోస్కెళ్ళ చరిత్ర ఎక్కిన ఇచ్చిని ఆ రోజుల్లో బైబిల్ తా చరిత్ర ఎక్కితరి మారు చదివితాయి కదా. ఎంట్రీ పత్రిక 11:33 వచ్చినంత వీరు చాలా హింసలు బాధలు కానీ పొందహ పరలోక రాజ్యతి దక్కించుకోడలి వెయిటింగ్ హిమనరి. ఇది బైబిల్ జీవ గ్రంథం పేరు రాయించుకుంటారు అవునుగా. కాబట్టి ఇలాహి మారు మంజన ಇವರಲ್ಲೇ ಈ ಪೂರ್ವಿಕುలు ಮಂಗೆ ಮಾದರಿ ಆಹಂ ಮೇರೆ ಗನಕ ಇಲ್ಲತಿ ಮಾದರಿ ಮಾರು ಮಂಜನ ಹತ ಸಾಕ್ಷುలుగా మారుస్తే హయ్యలి సిద్ధమాహం వచ్చిందేజీ మనం కాకుండా ఈ సమయంతి ನಾನು మరి పాస్టర్ గారికి ನಾನು ఈ సమయంతి అవకాశం ఈ